తర్వాత మీరంతా కూడా ఇప్పుడే చూసినారు, హైకోర్టులో కూడా ఒక తీర్పు కూడా రావడం. అంటే మేమేదో పోలింగ్ బూత్లు మార్చామని, అటు ఇటు చేశామని, మేమేదో కావాల్సిగా ఇదంతా చేశామని ఒక 4 రోజుల నుంచి అవినాష్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా ఏదో పోలింగ్ బూత్లు మార్చేశారు, అటు మార్చారు, ఇటు మార్చారు అని చెప్పి ఇది చాలా అన్యాయం, చాలా దారుణం అని చెప్పి లాస్ట్కు ఈ రోజు లంచ్ మోషన్ లో హైకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. హైకోర్టు క్లియర్ గా ఈ స్టేజ్ లో మేము జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా తీర్పిచ్చింది. అంతకుముందు 3 రోజుల కిందట ఈ విషయం ఏదైతే మా దృష్టికి వచ్చిందో ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్లిప్పులు, మీ ఓటు పలానా బూత్ లో ఉందని స్లిప్పులు అంతా పంచిన తర్వాత ఆ స్లిప్పులు తీసుకున్న ఓటర్స్ మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇది మా బూత్ లో ఇట్లా జరిగిందని. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇది చిన్న పొరపాటు ఎట్లా మిస్ అయింది, దాన్ని సరిదిద్దాలనే ప్రయత్నం మేము కూడా చేసినప్పుడు మాకు కూడా ఎలక్షన్ కమిషన్ గాని ఆ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ విషయంలో మేమేం జోక్యం చేసుకోలేము, అయినా మీ ఓట్లు ఏమి ఎవరి గల్లంతు కాలేదు, ఓట్లు అనేది 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ల ద్వారా పక్కకి వెళ్ళి అదే పంచాయతీలో, వేరే పంచాయతీలో కాదు, ఏదైతే ఎర్రబల్లి పంచాయతీ అంటాం ఆ పంచాయతీలోనే ఒక బూత్ ఒకటి, అంతా మ్యాక్సిమం రేడియస్ ఆఫ్ 2 కిలోమీటర్స్. అప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన సలహా ఏంటంటే మేము కావాల్సిన అంటే వాళ్ళ ఓటర్స్ తరఫున మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం, అట్లీస్ట్ మీరు ఆ రోజు ఫ్రీగా ఆర్టీసీ బస్సులన్నా మాకు ఆ ఊరిలో ప్రొవైడ్ చేయండి అంటే దాన్ని కూడా ఆమోదించి ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పుడు ప్రొవైడ్. మా ప్రయత్నం ఈ రకంగా అక్కడ ఓటర్లకు ఇప్పుడు అది వీలు కాని పరిస్థితి, ఆ ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేయమని అడిగినా దానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. ఇలా మేము ఒక చిన్న తప్పు జరిగిందని దాన్ని సిస్టమేటిక్ గా క్రమబద్దీకరణ చేస్తా ఉంటే మా మీద ఎలక్షన్ కమిషన్ మీద నానా ఆరోపణలు చేసి అన్యాయం, ఇది తప్పని చెప్పి హైకోర్టుకు పోయి హైకోర్టు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది. అంటే వాళ్ళు చేసే ప్రతి దుష్ప్రచారము, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయని ప్రతివి కూడా ఏదో ఇలాంటివే. మాకేమంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి మేము అన్ని కూడా ప్రూఫ్ చేయలేకపోయినాం. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే హైకోర్టుకు పోయి తర్వాత వాళ్ళ డొల్లతనాన్ని తర్వాత వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఇంకో విషయం, అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో డబ్బులు ఇస్తారు, ఆ స్లిప్పులు అడుగుతారు, మళ్ళీ స్లిప్పులు పంచారా, అసలు వాళ్ళకి ఏమైనా మైండ్ ఏమైందో నాకైతే అర్థం కాలే. ఎలక్షన్ కమిషన్ ద్వారా స్లిప్పులు పంచినారు, ఎవరు రాజకీయ ప్రయత్నాలు మీరు మేము చేసుకుంటాము. దాంట్లో ఎటువంటి పరిస్థితిలో ఈ రోజు కూడా కోర్టులో అడిగింది ఏంది, వాళ్ళు ఈ 6 బూతులు మార్చండి, ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని వాళ్ళ అంటే వాళ్ళు హైకోర్టు అడిగింది. అంటే ఇప్పుడు మళ్ళా స్లిప్పులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, స్లిప్పులు వాపసు తీసుకున్నారు, బయట నుంచి వచ్చి ఓటర్లు వేశారు, ఇదో వాళ్ళ దుష్ప్రచారం. అంటే ఎప్పటికప్పుడు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలా, ఎప్పటికప్పుడు అసలు ఆలోచన వాళ్ళకు ఎందుకు వస్తా ఉందంటే రేపు జరగబోయే దాంట్లో 100% మేము గెలవబోతున్నాము కాబట్టి దీన్ని ఏ రకంగా పోస్ట్ పోన్ చేయాలా, దీన్ని ఏ రకంగా ఇచ్చేసుకోవాలని 24 గంటలు అదే పని ఆలోచిస్తారు. ఈ రోజు మాకు మేము డబ్బులు ఇచ్చామంట, ఇదని ఏందేందో మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి గారికి సూటిగా ఒకటే ఛాలెంజ్, మేము ఇచ్చినామా ఇలేదనేది పక్కన పెట్టేసి నువ్వు స్ట్రైట్ గా నిన్ను అడుగుతారా, మీరు నన్ను యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు డబ్బులు ఇవ్వలేదా, మీరు డబ్బులు ఇవ్వలేదని ఆయన మీద ప్రమాణం చేసి ఇట్లా మేము ఎలక్షన్ డ్రాప్ అవుతాం. ఎందుకు ఇట్లా నోటికి ఏది వస్తే అని మాట్లాడుకుంటా అవతల మీద గురిజలు. నువ్వేదో పద్ధతితో అయితే ఏదో నువ్వు చెప్పేది కరెక్ట్ కాబట్టి ఏదన్నా మాట్లాడాలా. ఈ రోజు చెప్పు మళ్ళా యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు డబ్బులు ఓటర్లకు డబ్బులు ఇచ్చి నువ్వు ప్రలోభ పెట్టావా లేదా. బుద్ధి ఏదన్నా నోటికి వచ్చేది క్లియర్ గా పులివెందుల మండలం ప్రజలు మాకు ఓటేసేదానికి చాలా స్పష్టంగా ఉన్నారు. ఏజెంట్లు కూడా వాళ్ళకి దొరకలేని పరిస్థితి, డైరెక్ట్ గా వాళ్ళకే చెప్తున్నారు. మా మండలానికి ఎరవల చెరువుకు నీళ్లు తెస్తున్నారు, అనేక సమస్యలు పరిష్కరిస్తామంటారు. ఇంకా 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, మేము వాళ్ళతో పనులు చేయించుకుంటాం, మీరు ఎటు చేయలేకపోయారు అని ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి దీన్ని ఎలాగైనా పోస్ట్పోన్ చేయాలా, దీని మీద ఏదో ఒకటి మా గెలుపు మీద కూడా ఏదో ఒకటి బురద జరగాలనే ప్రయత్నంలో హైకోర్టుకు పోయి అక్కడ దెబ్బతిన్నారు, డబ్బులు పంచినామని ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు ప్రజలు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారు. రైట్.